హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడడం. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆదిత్యారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, వైఎస్ఆర్సీపీ మంత్రులు మొన్నటి వరకు కాస్త సైలెంట్గా ఉన్నారు అని అనుకున్నాం. కాకపోతే మళ్ళీ కూడా వాళ్ళు ప్రభుత్వం మీద, మన ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం మాత్రం స్టార్ట్ చేశారు. రీసెంట్గా అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే, ఇది పవన్ కళ్యాణ్ గారిని ఆయన 3 పెళ్లిళ్ళను ఉద్దేశించి మాత్రమే చేశారు ఆయన. సో టీడీపీతో అలయన్స్ మాత్రం దశాబ్ద కాలం కావాలంటావు, 3 ముళ్ళు మాత్రం 3 రోజుల్లో తెంచేస్తామని ట్వీట్ చేశారు. ఎందుకు సార్ ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ప్రస్తావన తీసుకొస్తారు? ఏంటి మరి ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నేతలు ఇలా విమర్శలు చేస్తున్నారు? ఏం జరగబోతుందంటారు? అదే అండి, ఇప్పుడు వాళ్ళకి వేరే ఇష్యూస్ ఏం దొరకట్లేదు. వాళ్ళ ఫెయిల్యూర్స్ని సమర్థించుకోవడానికి వాళ్ళకి ఏమాత్రం కారణాలు కనపట్టలేదు, ఏదన్నా సమర్థించుకునేందుకు అవకాశాలు. కాబట్టి ఎదుటివాడి బలహీనతలనన్నా విమర్శించి అది వీళ్ళ బలంగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు వ్యక్తిగతమైన విమర్శలు చేయటం అనేది రాజకీయంగా చేస్తే ప్రజలు హర్షించరండి. అందులోనూ అంబటి రాంబాబు గారు లాంటి విఘ్నులు, సీనియర్ శాసనసభ్యుడు, మంత్రి, పెద్ద వయసు, ఆయన సీనియర్ 25 ఇయర్స్, అమర్నాథ్ లాగా ఆయన చిన్న ఆయన కాదు. ఆయనకి కూడా పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు, డాక్టర్స్ చదివిన పిల్లలు ఉన్నారు. అట్లా వ్యక్తిగతంగా అట్లాంటి స్థాయిలో విమర్శిస్తే వాళ్ళ అపరిపక్వత బయటకు వస్తుంది. ప్రజలు అనేవాళ్ళు ఎవరికి ఏం వాత పెట్టాలో ప్రజలు పెడతారు. మాటికి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే, మొన్న మధ్య ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో స్కూల్ పిల్లల ప్రోగ్రాంకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళిళ్ళ మీద చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు, అది మన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వంశ చరిత్ర అంతా బయటికి తీసి, వాళ్ళ తాతలు ముత్తాతలు ఎన్నింటి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఎంతమంది ఉంపుడు గత్తెలు పెట్టుకున్నారు, వాళ్ళ సంతానం ఎవరు, అసలు భార్యల సంతానం ఎవరు, ఈ తరంలో కూడా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఎండగట్టాడు, ప్రకటన ఇచ్చేసాడు. అంటే వంశ వృక్షం వేసి పేర్లతో సహా. ఓకే. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడిన వలన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు బజార్కి ఎక్కాల్సి వస్తుంది. ఇప్పుడు ఏళ్ళ వంశాన్ని గురించి మాట్లాడరు కదండి. ఎవరైతే ఆజ్యుడు ఉంటాడో, ముఖ్యంగా పెద్ద నాయకుడు, ఆయనకి టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఈయన అంబటి రాంబాబు అనే ఆయన చిన్న ఒక రాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇసిన రాయిగా భావిస్తారు ఇతన్ని. ఇసిరింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన వంశంలోంచి తీసుకొస్తాడు. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇచ్చాడు అనుకోండి, అది పదే ఎన్నికల ముందు కనుక ఇది ఒక రచ్చ అయింది అనుకోండి, అసలు వాళ్ళ ముడ్డి కింద ఇన్ని మచ్చలు పెట్టుకుని ఇతరులని ఇళ్ళు అంటాం ఏంటి అనేది చర్చలోకి వస్తుంది కదా. ఇప్పుడు అది కొంతమంది ఆడపిల్లలు కూడా 2వ పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళ బంధువర్గంలోనే. తప్పే ఉంది పెళ్ళిళ్ళు చేసుకోవటంలో. వాళ్ళ పెళ్ళికి విలువే ఉందండి. ఎవరికి చిన్న తేడా వచ్చినా వెంటనే, అంటే చట్టమే అవకాశం కల్పించింది విడాకులు తీసుకోమని. అవును, పార్లమెంట్ ద్వారా చేసిన చట్టం అది. ఆయన కూడా కోర్టు ద్వారానే తీసుకున్నాడు. ఇదేదో కుల పంచాయతీ పెట్టో లేకపోతే ఏదన్నా అనధికారికంగా తీసుకునే కాదు విడాకులు కూడా. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా అట్లాంటివి తీసుకుని మరి వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా. అట్లాంటప్పుడు రాంబాబు గారు లాంటి వ్యక్తి ఆ మాటలు మాట్లాడటం, ఇప్పుడు రేపు ఎవరి పిల్లలకి రేపు ఏం జరుగుతుందో ఎవరు చెబుతాడండి? ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు చేసేవరకు మనం కానీ ఆ పెళ్ళిళ్ళు ఎంతవరకు నిలబడతాయని ఎవడన్నా చెప్పగలడా? రేపు వాళ్ళకే అటువంటి పరిస్థితి వస్తే వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? జడ్జీల పిల్లలుగా అవుతున్నాయి, డీజీపీల పిల్లలుగా అవుతున్నాయి, మినిస్టర్ల పిల్లలుగా అవుతున్నాయి, ప్రైమ్ మినిస్టర్ల పిల్లలుగా అవుతున్నాయి, అవును, చీఫ్ మినిస్టర్ల పిల్లలుగా అవుతున్నాయి. ఎవరు బాధ్యుడు? వాళ్ళ పెళ్ళికి ఏమైనా విలువ ఉందా? ఏ చిన్న కారణం మీద తీసేసుకుంటున్నారు. ఎవరు ప్రశ్నిస్తారు? కోర్టు కూడా అడగదు కదండి, వెళ్తే ఇస్తుంది. వాళ్ళకి ఏం అవసరం? నిలబెట్టాల్సిన అవసరం. ఒకసారి చెబుతారు, ఏమ్మా మీరంతా బాగా మానసికంగా సిద్ధపడి వచ్చారని అడుగుతారు. అది కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక అవకాశం ఇవ్వమన్నారు కాబట్టి. ఇప్పుడు మొన్న ఈ మధ్య అది కూడా తీసేశారు. 6 నెలల లోపు విడాకులకి దాఖలు చేయడానికి గతంలో అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు. కూల్ డౌన్ పీరియడ్ అని పెట్టేవాళ్ళు, 6 నెలల తర్వాత రమ్మని. ఇప్పుడు పెళ్లి చేసుకున్న 2వ రోజు ఇద్దరు ఇల్లు కనుక పెట్టేశారనుకోండి, 5వ రోజు 6వ రోజుకే టేకప్ చేస్తున్నారు. ఒక 2 వారాల్లో కౌన్సిలింగ్ చేసినట్టు చేసి ఇచ్చేస్తున్నారు. అది చట్టపరంగా జరుగుతున్నప్పుడు ఆయన చట్టసభ్యుడు, ఆయనకు తెలియాలి పెళ్ళేంటి, పెటాకులేంటి, ఏం జరుగుతున్నాయి ఇవన్నీ అని. అంతేగాని ఆయన్ని విమర్శించే తొందరలో ఇలాంటివి చేస్తే ప్రజలు, ఏదైనా మీరు చేసిన మంచి పనులు చెప్పండి. ఆయన అయితే అధికారంలోకి రాలేదు, అవినీతి చేయలేదు, ఏమైనా చేస్తే చెప్పండి. వ్యక్తిగత వివరాల గురించి, ఇప్పుడు ఆయన భార్యలు పిల్లలు ఉన్నారు, ఆయన ఎవరికి ఏమి ఇవ్వదలుచుకున్నాడో ఇచ్చేశారు, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏదైనా బహిరంగంగా చెబితే అది వాల్యుబుల్. వాళ్ళు ఎవరో చోట్ల వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నప్పుడు రోజు వాళ్ళని గురించి చర్చించి
వాళ్ళని మీరెందుకు రోడ్డు మీదకి తీసుకొస్తారు? వాళ్ళు మన పిల్లలు కదా. అవును. పవన్ కళ్యాణ్ చేసుకున్న వాళ్ళు కూడా చిన్నాళ్లే కదా, యువకులు చెబుతాయి. వాళ్ళు బతుకాళ్ళు బతుకుతున్నారు కదా, వాళ్ళకేం కంప్లైంట్ లేదు. మనం ప్రత్యేకంగా అట్లా మాట్లాడటం అనేది అసలు అంటే ట్వీట్ చేయటం అనేది కూడా ప్రజా జీవితంలో ఉండి హర్షించదగ్గ పరిణామం కాదు ఆదిత్య గారు. నేను ఇంకోటి ఏంటంటే పత్రికలు తర్వాత మీడియా సంస్థలు కూడా కొన్నిసార్లు అనవసరమైన విషయాల్ని, ఇప్పుడు నాగార్జున గారి అబ్బాయి మ్యారేజ్, అమ్మాయి పేరెంట్స్ సమంత, ఇవన్నీ కూడా చాలా ఓవర్ ఎగ్జాజరేట్ చేసి పబ్లిసిటీ ఇచ్చారు. ఏమవసరం, అది వాళ్ళ పర్సనల్. నాగేశ్వర మానవుడు చేసుకున్నాడు, వెళ్ళిపోయింది ఆ అమ్మాయి, ఏమవుతుంది? ఏమవుతుంది? ఇప్పుడు ఏమన్నా భూమి తిరగబడిందా? ఏం జరుగుతాయి? అట్లాగే అంతే. కాబట్టి వ్యక్తిగతమైన విషయాల గురించి మీడియా కూడా కొంచెం అండర్ ప్లే చేసి చేయటం అవసరం. అట్లాగే వీళ్ళు కూడా ట్వీట్ ఉంది కదా అని చేస్తే ప్రజల ముందు ఆయన విలువ కూడా తగ్గిపోలేదా? అవును. ఇప్పుడు మా అంబటి రాంబాబు గారు అంటే పెద్ద ఆయననే అందరూ కొంత గౌరవిస్తారు. కానీ మాటికి పవన్ కళ్యాణ్ గారిని ఆ వ్యక్తిగతమైన బలహీనత అనటానికి వీల్లేదు. అదే ఆయన వ్యక్తిగత అంశం అయిపోయింది. ఏం దాని గురించి ఇంత చర్చ? అప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కుటుంబాల్లో జరగలేదా విడాకులు, పెళ్ళిళ్ళు, ఎన్ని జరగలేదు? అట్లాగే ఇది ఏంటంటే చెప్పేవాడికి, అదే అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని ప్రతిపక్షాలను ఏదో విమర్శిస్తున్నా తప్ప ఇటువంటి వాటిని పెద్దగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ఓకే సార్, మొన్నటి వరకు కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ మంత్రులు చూసుకుంటే చాలా సైలెంట్ అయిపోయారు. అంతకుముందు తీవ్ర స్థాయిలో రోజా గారు, మన అంబటి రాంబాబు, ఈ కోడల నాని గారు వీళ్ళంతా కూడా విమర్శించేవాళ్ళు. మొన్నటి నుంచి చూసుకుంటే చాలా సైలెంట్ అయిపోయారు. ఏంటి సార్ కారణం? ఏంటి? ఆయన చెప్పాడుగా, సింహాల్లాగా ఇదొక వ్యూహం, మేము 2 అడుగులు వెనక్కి వెళ్ళామంటే 3 అడుగులు ముందుకు వచ్చేస్తామని. ఆ వ్యూహం రేపు ఎన్నికల్లో ఫలితాల్లో తెలుస్తుందండి. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ కూడా అట్లాగే వ్యూహాత్మకంగా వెళ్ళింది కదా, పెద్ద వ్యూహంతో వెళ్ళింది. ఆ వ్యూహం లాగానే ఇట్లాగే అవుద్ది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వల్లనే వీళ్ళకి కూడా దెబ్బ తగిలింది. డైరెక్ట్గా చేసిన వాళ్ళకి ఇంకెంత దెబ్బ తగులుతుందండి? ఇప్పుడు నేను కరెంట్ వైర్ పట్టుకుని నాకే షాక్ కొడితే నన్ను పట్టుకున్న వాళ్ళు మీరు అయిపోయారంటే నేను బతుకుండే ఛాన్స్ ఉందా? అంతే కదా. అవును. కాబట్టి మూడో వ్యక్తికే అంత షాక్ కొడితే ఫస్ట్ పట్టుకున్న ఆయనకి ఎంత ఉండాలి? కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలేండి. వాళ్ళకి అర్థమైపోయింది. ఇంతమందిని మార్పు చేస్తున్నారంటేనే పార్టీకి డౌట్ వచ్చేసింది కదండి. గతంలో ఫస్ట్ టైం వేసినా కూడా సింగిల్ వాళ్ళని అందరూ గెలుచుకొచ్చారు కదా, 150 మంది. 175 మంది గెలుస్తాం అన్నప్పుడు ఎక్కడాళ్ళని అక్కడ పెట్టి కూడా గెలుస్తారు. ఇక ఎట్టాగు మీ మీద ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు ఇంకొక పార్టీని గెలవనివ్వకూడదని. అదే ఎక్కడాళ్ళని అక్కడే పెట్టండి. ఏముందా, ఇప్పుడు ఈ 151 మందితో పాటు ఇంకొక 24 మందిని కొత్త వాళ్ళని కనుక పెట్టేశారు గతంలో పోటీ చేసిన వాళ్ళు, గెలిచినట్టే. అంతే కదా. ఇంత మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదు కదా. అక్కడే తెలిసిపోతుంది వీళ్ళ వీక్నెస్, బలహీనత అనేది. ధైర్యం లేదు. ఓకే సార్, అంటే ఇన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు కదా, ఇది భయపడి అని ఎందుకు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ఒక వ్యూహం పన్నుతున్నారు. వ్యూహమేనంటున్నా, నేను కూడా అదే వ్యూహం అంటున్నా. వ్యూహంతోనే చేస్తున్నారు, గెలుపు వ్యూహంతో. కానీ ప్రభుత్వం మీదే వ్యతిరేకత వచ్చి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, ఇప్పుడు మొన్న ఇక్కడ బీఆర్ఎస్ ఉందండి, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక వ్యూహంతోనే వెళ్ళారు. పాత వాళ్ళని పెడదాం, మళ్ళీ కొత్త వాళ్ళని పెడితే ఏమి వస్తుందో, అతను వాళ్ళు ఎన్నికల్లో ఎదుర్కొంటారా లేదా అని. అదొక వ్యూహమే, అదేం ఫెయిల్యూర్ కాదు, అది వ్యూహమే. ఆయన ముందే ఎలక్షన్లో డిక్లేర్ చేశాడు, ప్రతిపక్షాలు అసలు సభ్యుల్ని ఎంపిక చేసే అభ్యర్థుల్ని చేసే కన్నా 3 నెలల ముందు 4 నెలల ముందు ప్రచారం చేసుకునే వీళ్ళు ప్రజలు కూడా మానసికంగా సిద్ధపడే రోజు. అయినా కూడా ప్రభుత్వం ఈసారి వద్దనుకున్నారు, 2 సార్లు చాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చాలనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అడిగారు, ఇచ్చేశారు. ఈ రెండోసారి మళ్ళీ వాళ్ళు కూడా మార్పు కోరుకుంటారు. మళ్ళీ గతంలో కనీసం ఆయన ఆ బిల్డింగ్లు అన్నా కట్టాడు, ఈయన బిల్డింగ్లు ఆపాడు కాబట్టి మళ్ళీ పునః ప్రారంభించడానికైనా మళ్ళీ చంద్రబాబు కావాల్సింది. ఈయనుంటే ప్రారంభం అవ్వనేది అర్థమైంది. అట్లా అన్నమాట. ప్రజలు కూడా తెలియజేయాలండి. అంటే సార్, తెలంగాణతో కంపేర్ చేస్తున్నారు కదా, అక్కడ ప్రభుత్వం మారింది, ఇక్కడ కూడా మార్పు కావాలనుకుంటున్నారని. అక్కడ 10 ఏళ్ల పాలన, ఇక్కడ జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక 5 ఏళ్ల పాలన. అవునండి, అది 10 ఏళ్ళు అంటే చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు కదా పోరాడి 14 ఏళ్ళు. అలాంటి పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేశాడా? ఒకటి. తర్వాత అసలు ఆయన సచివాలయం కట్టాడు, ఆయన మేనిఫెస్టోలో పెట్టాడా సచివాలయం కడతానని? ఈయన ఆపుతానని మేనిఫెస్టోలో పెట్టాడా? ఈయన అన్ని ప్రజావేది కూలుస్తానన్నాడా? అట్లా ఆయనేమో మేనిఫెస్టోలో పెడితే కూడా ప్రజలకి ఏది క్షేమో అన్నీ చేసుకుంటే వెళ్ళిపోయాడు. ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు. అయినా మేము మార్పు కోరుకున్నాం అని చెప్పారు. ఇంకా కొంచెం మంచి పరిపాలన కావాలని, కొంచెం ఈయన అహంభావం ఎక్కువైందని. అట్లాగే ఈయనకి ఒక టర్మే, ఈయనకి అంత త్యాగం లేదు కదా. వాళ్ళు అందరూ మరి అంత పోరాటాలు చేసి
తీసుకొచ్చారు. ఇప్పుడు ఈయన చంద్రబాబు పరిపాలన బాగుందా, ఈయన పరిపాలన బాగుందా అంటే అందరూ టీవీల్లో రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఆయన పరిపాలనే బాగుంది అంటున్నారు. ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లు ఎవరు తింటారండి? కోటీసులు తింటారా? భేదాలు తినే కదా ఆటో డ్రైవర్లు, రిక్షా డ్రైవర్, పుల్లర్స్. అవి కూడా ఎందుకు తీయాలి? నువ్వు అవి కూడా నువ్వు సైన్స్ లేవా భేదాళ్ళది? తర్వాత నువ్వు తీసుకొని మీ తండ్రి గారి పేరు పెట్టుకుని పెట్టావా? పెట్టలేదు కదా. అట్ట వేదం కొట్టకొచ్చినాయని ఎవడ కొట్టేస్తాడు? ఆదిత్య గారు. ఆ విధంగా ఉన్నాయి. తర్వాత ఇంటి ముందు రోడ్లన్నీ గుంటలు అయిపోయింది, పరిస్థితి బాగాలేదు. పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? కొత్త కంపెనీలు తెచ్చావా? ఉన్న కంపెనీలను ఎందుకు తోలేస్తున్నావు? తర్వాత ఎవడొస్తాడు ఇక? ఇవన్నీ కూడా రివర్స్ పరిపాలన అని చెప్పాడు కదా, రివర్స్ టెండరింగ్ అని. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశాడా? జీవధారది. ఇప్పుడు కాళేశ్వరం తెలంగాణకి ఎట్లాగో పోలవరం ఆంధ్రప్రదేశ్కి అలాంటి ప్రాజెక్ట్. అది దాన్ని బ్రేక్ చేసి కూర్చున్నాడు. ఆయన 72% చేస్తే నువ్వు 2-3% కూడా చేయలేకపోయావు 4.5 ఏళ్లలో. నువ్వు పరిపాలనా రాజధాని వైజాగ్ అన్నావు కదా, ఏదైనా ఒక బిల్డింగ్ అన్నా కట్టేవా? కట్టిన బిల్డింగ్ నీ సొంతానికి ఉపయోగించుకుంటావని ప్రకటిస్తున్నప్పుడు నేను ఉండను. అందులోనూ ప్రతి సంవత్సరం ఒక 50 కోట్లు ఇచ్చే సంస్థకి ఏదైనా అద్దెకిచ్చేస్తాము. ఇప్పుడు ఏదైనా పెద్ద టాటా గ్రూప్ లాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు హోటల్గా రన్ చేస్తారు. విలాసవంతంగా కట్టారు కదా మీరు. ఒక్కొక్క వాష్ బేసినే 25 లక్షలు, WCA ఒక 20 లక్షలు, ఈ రేంజ్లో కట్టినప్పుడు ఏదన్నా తాజ్ లాంటి హోటల్స్కి ఇస్తే ఒక 50 లక్షలు కనుక లీజ్ వచ్చింది అనుకోండి, సన్నీళ్ళకి వేడి నీళ్ళలాగా ప్రభుత్వానికి ఆదాయం కదా. అట్లా ఖాళీగా ఎందుకు ఉంచాలి? తర్వాత ఇప్పుడు పర్యావరణ కేసులు పడినాయి దాని మీద. నువ్వే పర్యావరణంకి హాని చేస్తుందని ప్రజావేదిక కూల్చావు, మళ్ళీ అక్కడ పర్యావరణాన్ని ఎందుకు పాడు చేసినట్టు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారండి. నువ్వు చెప్పిన దానికన్నా నువ్వు స్టిక్ అయి ఉండాలి, నువ్వు అమలు చేయాలి. నీ మాట నువ్వు అమలు చేయాలి. మాటకి మడం తిప్పేస్తే ఎట్లా? మాట తిప్పేస్తున్నారు, మడం తిప్పేస్తున్నాడు. అది రాజశేఖర రెడ్డి గారిలో ఉండేది కాదు. ఏదన్నా చెప్పాడంటే కట్టుబడి ఉండేవాడు. ఈయనకి అది లేదు. అది థ్యాంక్ యూ ఆదిత్య గారు. నమస్కారం మన వీక్షకులకు కూడా.